full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and they'll punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. अब सब जब जो भी होगा फॉर्मली होगा. मुझे इनकी सरकार के इन्वेस्टिगेशन प्रोसेस और सब पे पूरा भरोसा है. सो आई बिलीव जस्टिस विल बी सर्व टू बी. ये बहुत क्लियर है कि दिस वाज सिंपली टू हरास माय फैमिली. मेरे माँ बाप 70 से अबव हैं. मुझे क्रश करने का और कोई तरीका नहीं मिला तो मेरे परिवार का गला दबा दिया. आई जस्ट वॉन्ट द गवर्नमेंट टू मेक श्योर दिस डजंट रिपीट विथ एनीबडी एल्स एवर. एक इतना मेजर झूठा केस डाल के पूरे मेरे परिवार को किडनैप कर लिया. अभी ये मैटर ऑफ इन्वेस्टिगेशन है कि ये किस लेवल तक मैन्युपुलेटेड था. मेरे पे केस तो पुलिस ने डाला है. जो कंप्लेनेंट था वो दुनिया के सामने है, जिसपे मल्टीपल क्रिमिनल केसेस आप उस इंटरनेट पे देखेंगे हैं. उनके अगेंस्ट 2014 में कुछ 10 से ज्यादा क्रिमिनल केसेस थे. उसके बाद पता नहीं कितने हैं. 2009లో హైదరాబాద్ లో పరిచయం అయిందండి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక చోట ఎక్కడో పరిచయం అయింది. ఇంకా దాని తర్వాత ఇంటరాక్ట్ అవ్వటం, ఫ్రెండ్షిప్ పెంచుకోవటం, మాట్లాడితే డబ్బులు అడగటం, ఇటువంటి వ్యవహారాలు చేశారు. నేను హైదరాబాద్ లో ఐ వాజ్ అ బిజినెస్ మ్యాన్ అండి. ఐ వాజ్ అ వెరీ వెల్ టు డూ బిజినెస్ మ్యాన్ దట్ టైమ్. సో దట్ ఈస్ హౌ her target is basically businessmen. Her target is basically men with money. That is the main target. Men with money. Her trap. She wants always to trap people who are with money. నేను బాంబే షిఫ్ట్ అయ్యాను 2014లో. 2014లో బాంబే షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండేవాడిని. సో తరచుగా ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయటం, తను వాళ్ళ అమ్మ డబ్బుల కోసం అని చెప్పేసి, లేకపోతే మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీకి చెప్తామని బ్లాక్మెయిల్ చేయటం. నేను ఎక్కడున్నా సరే 50 లక్షలు పంపించండి, పంపించండి, రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయటం. ఒక నెంబర్ నుంచి అని కాదు, 10 నెంబర్ల నుంచి ఫోన్లు చేయటం. డబ్బులు ఇవ్వకపోతే అందరికీ చెప్పేస్తాం. 10-15 ఫోన్ల నుంచి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయటం. ఒక ఫోన్ బ్లాక్ చేస్తే ఇంకో ఫోన్ నుంచి, వాళ్ళ ఫోన్ల నుంచి రకరకాలుగా చెప్పుకోలేని చిత్రహింసలు పెట్టేది. అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కలిసి 2-3 ఫోటోలు దిగుండొచ్చు ఆవిడతోటి. ఓకే, అవి ఆవిడ కొంచెం మార్ఫ్ చేసి వాటిని మా ఫ్యామిలీకి చూపిస్తానని, నేను డాక్టర్ అవుతున్నా, నాకు 50 లక్షలు ఇవ్వాలి, నాకు 90 లక్షలు ఇవ్వాలి, నాకు ₹1,00,00,000 ఇవ్వాలి, ఇట్లాగా. నేను ఫ్లైట్ దిగుతుంటే ఎయిర్పోర్ట్కి వచ్చేయడం. ఫస్ట్ వచ్చి నువ్వు నన్ను కలిసి వెళ్ళాలి, నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళాలి, అర్ధరాత్రి పూట మా ఇంటి దగ్గరికి వచ్చి కార్లో వెయిట్ చేసి నువ్వు నన్ను కలవాలి, నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీ ఇంటికి వస్తాను. ఇంకా రకరకాలుగా ఆవిడ అలవాటు కాబట్టి ఆ అలవాటు ప్రకారం ఇలాంటి ఫోటోలు చూపించి బెదిరించి ఎక్స్టార్షన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. మీరు ఫారెన్సిక్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చాలా హెల్దీగా లావుగా ఉండేవాడిని. అంత ఇదిగా కండలు తిరిగి కానీ అంత అటువంటి బాడీ ఎప్పుడు నాకు లేదు. ఎప్పుడు కూడా నేను చాలా లావుగా ఉండేవాడిని. 6 ప్యాక్ ఎప్పుడు పొరపాటును కూడా జీవితంలో ఇంతదాకా అదృష్టం మాకు రాలేదు. డబ్బులు, ఫ్లైట్ టికెట్లు, క్యాష్, హోటల్ బుకింగ్స్, ఓకే, బట్టల షాపింగ్లని, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్వేస్ మనీ అండ్ క్యాష్, మోస్ట్లీ క్యాష్. నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసిందండి.